శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఒక రాజ్యానికి విజయేంద్రుడు అనే రాజు ఉండేవాడు. విజయేంద్రుడు చాలా కఠినాత్ముడు, నిరంకుశుడు, ఎవరూ చెప్పినా వినేవాడు కాదు. అతని పరిపాలన కూడా అతని వలనే ఉండేది. రాజును ఎదిరించే సాహసం ఆ రాజ్యంలో ఎవరికీ లేదు. ధైర్యం చేసి ఎవరన్నా ఎదిరిస్తే కఠినంగా హింసించేవాడు. ఆ రాజ్యంలో రవివర్మ, గుణశర్మ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరి పట్ల ఒకరికి ఎంతో నమ్మకం ఉండేది. రాజుగారు అఘాయిత్యాలను చూస్తూ అందరిలాగా మౌనంగా ఉండలేకపోయారు ఆ ఇద్దరు మిత్రులు. ఒక రోజున రవివర్మ రాజు గురించి వ్యతిరేకంగా మాట్లాడాడు. సైనికులు అతన్ని బంధించి రాజు ఎదుట హాజరుపరిచారు. రవివర్మ ధైర్యంతో నిండు సభలోనే రాజుగారి అకృత్యాలను విమర్శించాడు. కోపంతో రవివర్మను బంధించి కారాగారంలో ఉంచమని భటులను ఆజ్ఞాపించాడు. గుణశర్మ ఇదంతా తెలుసుకొని మిత్రుని కారాగారంలో కలిసి, నీకోసం నేనే చేయగలిగింది చేస్తాను, నా ప్రాణాలను కూడా లెక్క చేయను, నీ కోరిక ఏమిటి మిత్రమా అని అడిగాడు గుణశర్మ. సంతోషంతో రవివర్మ, మిత్రమా, నేను మరణించేలోపు ఒక్కసారి నా తల్లి చెల్లిని చూసి వారికి ఏదైనా దారి చూపించి రావాలని ఉంది. ఇంతకంటే నాకు వేరే కోరిక అంటూ ఏమీ లేదు అన్నాడు రవివర్మ. వెంటనే గుణశర్మ రాజు వద్దకు వెళ్ళి తన మిత్రుడి కోరికను తెలియజేసి, అతను వచ్చే వరకు నేను కారాగారంలో ఉంటాను, దయచేసి ఒక్కసారి విడుదల చేయండి అని వేడుకున్నాడు. చెప్పిన గడువు లోపల రవివర్మ రాకపోతే అతనికి బదులు మరణదండ నువ్వు అనుభవించాలి అన్నాడు రాజు. సరే అన్నాడు గుణశర్మ. మిత్రుని మీద ఉన్న నమ్మకం చూసి ఆశ్చర్యపోయాడు రాజు. ఆ ఇద్దరు మిత్రుల గురించి అంతకుముందే తెలుసుకొని ఉన్నాడు. అందుచేత అతని కోరికను మన్నించి, సరే, నీ మిత్రుడికి 1 రోజులు గడువిస్తున్నాను, నెల తర్వాత ఇదే రోజుకి నీ మిత్రుడు రాకపోతే నువ్వు మరణిస్తావు అని హెచ్చరించి రవివర్మను విడుదల చేశాడు. 1 రోజులు గడిచినాయి. రాజు ఇచ్చిన గడువు కూడా ముగిసింది. ఆఖరి రోజు సాయంకాలం కావచ్చింది. రాజు కారాగారంలో ఉన్న గుణశర్మ వద్దకు వెళ్ళి, ఏడి నీ స్నేహితుడు? జీవితంలో ఎవరిని నమ్మకు, చాలా చిన్న వయసులోనే మరణిస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. నీ తెలివి తక్కువతనానికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నావు అన్నాడు రాజు. ఆ సమయంలోనే రొప్పుతూ కోటలో ప్రవేశించాడు రవివర్మ. మిత్రుణ్ణి కౌగిలించుకొని, ఇంకా ముందుగా వద్దామని ఎంతో ప్రయత్నం చేశాను, దారి పొడవునా అడ్డంకులే, నీ దయ వల్ల నా వాళ్ళని చూడగలిగాను, వారికి జీవనాధారం ఏర్పాటు చేశాను, నేను నీకు ఎంతో రుణపడి ఉన్నాను మిత్రమా అని బాధగా అన్నాడు. వారిద్దరి మాటలు వింటున్న రాజుకు, వారి సైనికులకు హృదయాలు ద్రవించినాయి. అప్పుడు రాజు, నా జీవితంలో ఇంత త్యాగబుద్ధి కలిగిన స్నేహితుల్ని చూడలేదు. మీలాంటి మిత్రులు నా దేశంలో ఉన్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను. నేను కూడా ప్రజలందు ప్రేమానురాగాలతో ఉంటా అని రాజు ఇద్దరినీ విడుదల చేశాడు. ఆ రోజు నుండి ఇద్దరు స్నేహితులు వారి కుటుంబంతో ఎంతో సంతోషంగా గడిపారు.